అల్లు ఫ్యామిలీలు కలిసిపోయాయా? వాళ్ల మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలకు ఇక చెక్ పడినట్లేనా? అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ తో మెగా ఇంటి పోరు పేరుతో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా? టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా జరుగుతోన్న చర్చ. ఇంతకీ మెగా అల్లు ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మెగా అల్లు ఫ్యామిలీలు కలిసిపోయాయా? ఇంటి పోరు ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనా? మెగా అల్లు ఫ్యాన్స్ ఫీలింగ్స్ ఏంటి? కలిసి ఉంటేనే కలదు సుఖం. ఏ ఫ్యామిలీలో అయినా సంతోషంగా ఉండాలంటే ఐకమత్యం చాలా ముఖ్యం. అందుకే మన పెద్దలు ఐకమత్యమే మహాబలమని చెప్పారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్క మెగా హీరోలంతా ఒకే మాట ఒకే బాట అన్నట్లు ఉంటారు. ఏ విషయంలోనైనా అంతా ఒకే తాటిపై నిలబడతారు. తమలో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా అందరూ కదిలి వస్తారు. అయితే కొన్నాళ్లుగా మెగా అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదంటూ ఫిలిం సర్కిళ్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక వాళ్ల అభిమానులైతే తమ సొంత ఇంట్లోనే గొడవలు జరుగుతున్నాయనే రేంజ్ లో ఫ్యాన్స్ వార్తో సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ మెగా హీరోలతో ఒకే చోట కలుసుకున్న సందర్భం కూడా లేకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అప్పుడప్పుడు అల్లు అర్జున్ కామెంట్స్, మిగిలిన మెగా హీరోల కామెంట్స్ చూస్తే గొడవలు నిజమే కావచ్చు అనిపించేవి. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో ఈ రచ్చ పెద్ద దుమారంగా మారిపోయింది. మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్స్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అయితే ఆ గొడవలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో ఏపీలో టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎంతో హెల్ప్ చేశారు. అంతేకాదు పుష్ప విడుదల వేళ మెగా బ్రదర్ నాగబాబు, సాయి ధరమ్ తేజ్ విషెస్ కూడా చెప్పారు. పుష్ప సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. ఇక అప్పట్నుంచి అల్లు అర్జున్ మళ్లీ మెగా ఫ్యామిలీతో కలిసిపోయారనే టాక్ మొదలైంది. ఆ తరువాత సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు ఈవెంట్ కు అల్లు అరవింద్ హాజరై మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచేలా స్పీచ్ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరంజీవి కదిలి వచ్చారు. అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచారు. ఇది నిజంగానే హైలైట్ అనే చెప్పాలి. అల్లుడి అరెస్టు విషయం తెలియగానే చిరంజీవి విశ్వంభర షూటింగ్ ను రద్దు చేసుకుని హుటాహుటిన తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికొచ్చేశారు. ఆ వెంటనే నాగబాబు నడవడానికి ఇబ్బంది పడుతూనే బన్నీ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా చిరంజీవి ఫ్యామిలీ పర్సనల్ లాయర్ నిరంజన్ రెడ్డే కావడం విశేషం. ఇవన్నీ మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం ఒక్కటే అనడానికి సంకేతమని టాలీవుడ్ లో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. తమ మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కష్ట సమయాల్లో అందరం కలిసిపోతామనే సందేశమిచ్చారని అనుకుంటున్నారు. ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయని ఊహాగానాలకు చెక్ పెడుతూ ఫ్యామిలీ ఇష్యూకు ఫుల్ స్టాప్ పడినట్లేనంటున్నారు మెగా ఫ్యాన్స్.